హ్యావియర్స్ ఐఎమ్ డాక్టర్ రాకేష్ రాజా. నేను ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్. ఈరోజు నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనలో చాలామంది కీళ్ళవాతం అంటే మల్టిపుల్ జాయింట్స్ అన్ని పెయిన్స్ వస్తాయి, డిఫార్మిటీస్ వస్తాయి, వేరే వేరే ఇబ్బందులు ఉంటాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒకటి క్రానిక్ డిసీజ్ అనమాట. క్రానిక్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ ద లాంగ్ డ్యూరేషన్. ఎందుకంటే అది జస్ట్ సపోజ్ మనకి ఏదైనా దెబ్బ తగిలింది, నొప్పి తగ్గగానే వెళ్ళటం అట్లా కాకుండా ఇది చాలా ఇయర్స్ సంవత్సరాలు ఉంటుంది అనమాట. అందుకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. సో ఈరోజు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడదాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇది క్రానిక్ కండిషన్ అనమాట. ఇది ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటే ఏంటంటే, మన బాడీలో ఏ ఇన్సల్ట్ అయినా, ఏ డ్యామేజ్ అయినా మన బాడీని రిపేర్ చేస్తా మన బాడీ సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మన బాడీలో ఏదైతే డ్యామేజ్ ఉందో అది రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే, దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అంటే మన బాడీ మనది రిపేర్ చేయాల్సిన మన బాడీ సిస్టమే మన బాడీ సెల్స్ ఓన్ సెల్స్కి ఎగనెస్ట్గా దాని మీదే రియాక్ట్ అవుతాయి అనమాట. ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ దాన్నే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అనమాట. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకంటారంటే, ఇది మెయిన్గా జాయింట్స్ని ఇన్వాల్వ్ అవుతుంది, అలానే మల్టిపుల్ జాయింట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతాయంటే, మెయిన్గా దీన్ని సిమెట్రికల్ ఆర్థరైటిస్ అంటారు. ఎందుకంటే వేరే డిజార్డర్స్ కూడా ఉంటాయి అనమాట. వేరే జాయింట్స్ని ఇన్వాల్వ్ అయ్యే వేరే దీంట్లో ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే, దీన్ని సిమెట్రికల్ ఆర్థరైటిస్ అంటారు. సపోజ్ అదేంటంటే, మెయిన్గా ఏంటంటే హ్యాండ్స్ని ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని సిమెట్రికల్ అంటే, సపోజ్ ఈ కీలు వచ్చింది అనుకోండి, ఇటువైపు కూడా ఇదే కీల్లో రావటము. ఇదేంటంటే డిసీజ్ ఆఫ్ స్మాల్ జాయింట్స్ అంటారు. దాంతోపాటు ఏంటంటే కొన్నిసార్లు నీస్ ఎఫెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు యాంకిల్ ఎఫెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే దీన్ని ఇట్లానే నెగ్లిజెంట్గా వదిలేస్తే ఏమవుతుందంటే, ఇవన్నీ డిఫార్మిటీస్, ఆ జాయింట్ అంతా డిస్ట్రాయ్ అయిపోయి డిఫార్మిటీస్ అంటే మొత్తం మనకి నార్మల్గా ఉండాల్సిన స్ట్రక్చర్ కరెక్ట్ లైన్లో లేకుండా అన్ని డ్యామేజెస్ అవుతాయి అన్నమాట. దీంతోపాటు దీనిలో ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటారు. అంటే ఓన్లీ జాయింట్సే కాకుండా కొన్నిసార్లు లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికి మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వాళ్ళు ఏంటంటే, ఎప్పుడైనా మీకు దీంట్లో టిపికల్ ఫీచర్స్ ఏముంటాయంటే, మార్నింగ్ లేవగానే కీళ్ళంతా పట్టేసినట్టు ఉంటాయి, లేదంటే ఏంటంటే బోన్స్ దగ్గర చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఉంటాయి. ఇది మల్టిపుల్ జాయింట్స్ అంటే ఒకటేసారి ఎక్కువ జాయింట్స్ అంటే ఒకటేసారి మోర్ దెన్ 3 జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి స్వెల్లింగ్ వస్తే ఒక 2 వారాలు ఒక జాయింట్లో ఉండి వెంటనే వెళ్ళిపోవటము, లేదంటే దీన్ని ఏంటంటే ఫ్లీటింగ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఒకసారి వచ్చిన జాయింట్ కాకుండా ఇంకో జాయింట్లో రావటము, ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎందుకంటే ఈ డిసీజ్ని ముందే మనం కనిపెడితే ఏమవుతుందంటే, దీంట్లో డ్రగ్స్ ఉంటాయి, దాన్ని మోడిఫై చేస్తారు. డిసీజ్ ఏదైతే ప్రోగ్రెస్ ఉందో ఆ ప్రోగ్రెస్ని తగ్గించడానికి ఇనీషియల్ స్టేజ్లోనే చూస్తే అసలు డిసీజే ఆ జాయింట్ డిస్ట్రక్షన్ అవ్వకుండా కాపాడడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఇలా ఇబ్బంది అయినప్పుడు, ఇలా టిపికల్ ఫీచర్స్ ఉన్నాయి, కంటిన్యూస్ మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంది, ఉదయం లేవగానే కీళ్ళంతా పట్టేసినట్టు అవుతుంది, లేదంటే మనం అసలు పని చేయడానికి డైలీ యాక్టివిటీస్ ఇబ్బంది అవుతుంది, నడవడానికి రావట్లేదు, అలాంటప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కానీ లేదంటే రుమటాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయితే వాళ్ళు దానికి తగ్గట్టు ఎర్లీగా డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన డ్రగ్స్ ఇస్తారనమాట.